హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గిజిగాడు అని పిలువబడే వీవర్ బర్డ్స్ గురించి తెలుసుకుందాం. వీవర్ పక్షులు వాటి గూడు నిర్మాణ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాయి. అవి తరచుగా ఈ గూళ్లను కాలనీలలో నిర్మిస్తాయి. సాధారణంగా మగవి ప్రాథమిక నేతను చేస్తాయి మరియు ఆడవి లైనింగ్కు దోహదం చేస్తాయి. వీవర్ పక్షులు ప్రధానంగా విత్తనాలను తింటాయి, కానీ వాటి ఆహారంలో కీటకాలు మరియు పండ్లు కూడా ఉంటాయి. అనేక నేత జాతులు సామాజికంగా ఉంటాయి మరియు మందల్లో నివసిస్తాయి. ఆహారం కోసం కలిసి వెతుకుతాయి. చాలా నేత జాతులు సహారాకు దక్షిణంగా ఆఫ్రికాలో కనిపిస్తాయి. కొన్ని జాతులైతే ఉష్ణమండల ఆసియాలో కూడా కనిపిస్తాయి. వీవర్ బర్డ్స్లో రకాలు ఏమిటాయంటే బాయా వీవర్ దక్షిణాసియాలో ఒక సాధారణ జాతి. దాని సంక్లిష్టమైన వేలాడే గూళ్లకు ప్రసిద్ధి చెందింది. తరువాత నల్ల తలగల వీవర్. ఆఫ్రికాలో కనుగొనబడిన ఈ జాతిలోని మగది నల్లటి తల మరియు బంగారు శరీరాన్ని కలిగి ఉంటుంది మరియు సహచరుల్ని ఆకర్షించడానికి దాని విస్తృతమైన గూడు నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. గోల్డెన్ బ్యాక్డ్ వీవర్, జాక్షన్స్ వీవర్ అని కూడా పిలుస్తారు. ఈ జాతి ఆఫ్రికా మరియు ఆసియాలో కన్నీటి చుక్క ఆకారపు గూళ్లను నిర్మిస్తుంది. చారల వీవర్. దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో కనిపించే ఈ నేత జాతులు బయా నేత జాతులను పోలి ఉంటాయి, కానీ చారల కింద భాగాలను కలిగి ఉంటాయి. స్నేహశీలి అయిన నేత జాతులు అనేక పక్షులకు నివాసంగా ఉండే సామూహిక గూళ్ళు నిర్మించడానికి ప్రసిద్ధి చెందిన జాతి. వీటికి ఆవాస నష్టం ఎలా ఉంది అంటే, అటవీ నిర్మూలన మరియు వ్యవసాయ విస్తరణ కారణంగా సహజ ఆవాసాలను కోల్పోవడం నేత పక్షుల జనాభాపై ప్రభావం చూపుతూ ఉంది. కొన్ని నేత జాతులు ఆహారం లేదా పెంపుడు జంతువుల వ్యాపారం కోసం వేటాడబడతాయి లేదా చిక్కుకుంటాయి. ముఖ్యంగా ఆసియా గోల్డెన్ వీవర్.